తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇండియా శ్రీలంక వేదికలుగా జరిగిన టీ20 ప్రపంచ కప్ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడం, జింబాబ్వే లాంటి పసిక్కున్న జట్టు సూపర్ 8కు చేరుకోవడం ఈ టోర్నీలో హైలైట్గా నిలిచింది. సొంత గడ్డపై ఈ మెగా టోర్నీలో టీమిండియా విశ్వ విజేతగా నిలిచి రికార్డ్ స్థాయిలో మూడోసారి టైటిల్ గెలుచుకుంది. ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ హడావుల్లో ఉండగానే 2028 టీ20 వరల్డ్ కప్ పై చర్చ జరుగుతుంది. 2028 టీ20 వరల్డ్ కప్లో క్వాలిఫై అయిన జట్లపై ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటికే 12 దేశాలు ఈ పొట్టి సమరానికి అర్హత సాధించాయి. ఆ జట్లేంటో ఇప్పుడు చూద్దాం. 2028 టీ20 వరల్డ్ కప్ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీంతో ఆతిథ్య దేశాలుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు వరల్డ్ కప్కు అర్హత సాధించాయి. హోస్ట్ కావడంతో ఈ రెండు జట్లకు ఐసీసీ ర్యాంకింగ్స్తో సంబంధం లేదు. ఈ రెండు దేశాలతో పాటు 2026 టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 బెర్త్కు అర్హత సాధించిన 8 జట్లు 2028 టీ20 వరల్డ్ కప్కు క్వాలిఫై అయ్యాయి. ఇండియా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక ఈ లిస్టులో ఉన్నాయి. సూపర్ 8కు వెళ్లిన జట్లలో న్యూజిలాండ్ కూడా ఉంది. అయితే కివీస్ జట్టు హోస్ట్ కావడంతో సూపర్ 8తో సంబంధం లేకుండా నేరుగా అర్హత సాధించింది. అయితే ఆస్ట్రేలియా మాత్రం సూపర్ 8కు వెళ్లకుండా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. అయినప్పటికీ ఆస్ట్రేలియా కూడా ఆతిథ్య దేశం కావడంతో సూపర్ 8తో సంబంధం లేకుండా డైరెక్ట్గా క్వాలిఫై అయింది. దీంతో ఇప్పటికే మొత్తం 9 జట్లు వచ్చేశాయి. ఈ 9 జట్లతో పాటు మరో 3 జట్లను ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం అర్హత సాధిస్తాయి. 2026 టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మార్చి 9న ఐసీసీ 3 జట్లను ఎంపిక చేసింది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ జట్లు ఈ లిస్టులో ఉండడంలో ఈ 3 జట్లు కూడా క్వాలిఫై మ్యాచ్లు ఆడకుండా వరల్డ్ కప్కు ఆటోమేటిక్ అర్హత సాధించాయి. దీంతో ఓవరాల్గా 12 జట్లు 2028 టీ20 వరల్డ్ కప్కు క్వాలిఫై అయ్యాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ 2028 టీ20 వరల్డ్ కప్ ఆడడం ఖరారైంది. 2028 టీ20 వరల్డ్ కప్లో ఎన్ని జట్లు ఆడతాయో ఐసీసీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. 2026 టీ20 వరల్డ్ కప్లో తొలిసారి 20 జట్లు ఆడాయి. 2028 సమయానికి ఐసీసీ మరికొన్ని జట్లను అదనంగా తీసుకువస్తుందా, లేకపోతే 20 జట్లతోనే టోర్నీ కొనసాగిస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది. డైరెక్ట్గా క్వాలిఫై అయిన 12 జట్లు కాకుండా మిగిలిన స్థానాల కోసం ఆయా దేశాల వరల్డ్ కప్కు అర్హత సాధించడానికి క్వాలిఫైర్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.